అసలు సున్నుండలంటే ఇష్టం లేదు అనేవాళ్ళు ఎవరైనా ఉంటారా చెప్పండి? నేనైతే ఈవేళ కొత్తగా ఎయిర్ ఫ్రైయర్‌లో అయితే ప్రిపేర్ చేశాను. అంటే ఎయిర్ ఫ్రైయర్‌లో అయితే ముందు వేయించాననమాట మినపప్పు అనేది. ఎలా ఉందో మీకు కూడా ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. ఎవరికైనా ఎయిర్ ఫ్రైయర్ ఉంటే ఇలా తయారు చేసుకోవచ్చు. చాలా బాగా వచ్చింది. ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఎయిర్ ఫ్రైయర్‌లో ముందుగా మనం మినపగుళ్ళు అయితే వేయించేసుకోవాలి. ఒక బౌల్ ఉంటుంది కదా! ఎయిర్ ఫ్రైయర్‌లో పెట్టేది. ఆ బౌల్ తీసుకొని అందులోకి ఒక గ్లాసున్నర అయితే మినపగుళ్ళు వేస్తున్నాను. ఒక గ్లాసుడు మినపగుళ్ళు వేసాను కదా! ఇప్పుడు ఇందులోకి చిన్న గ్లాస్, పావు గ్లాస్ కంటే చిన్నది పొట్టు మినపప్పు వేసాను. అలాగే కొంచెం మామూలు మినపగుళ్ళు కూడా వేసేసాను. అంటే ఇంచుమించుగా మొత్తం గ్లాసున్నర వేసినట్టనమాట. అంటే ఇందులో కొంచెం కొంచెం నల్ల మినపప్పు కూడా వేసాననమాట. అది హెల్త్‌కి చాలా మంచిది ఇలా ఉండడం వల్ల. ఒకప్పుడైతే నల్ల మినుములతోటే మనకి సున్నుండలు ప్రిపేర్ చేసేవారు. ఇప్పుడు కూడా చేసుకోవచ్చు. అలా కూడా బానే ఉంటాయి. చాలా టేస్ట్‌గా ఉంటుందండి. ఎక్కువ బలం కూడాననమాట అటువంటిది. ఇప్పుడైతే ఎయిర్ ఫ్రైయర్‌లో పెట్టేసి ఇంచుమించుగా 180 డిగ్రీస్ పెట్టాను నేను టెంపరేచరు. 180 డిగ్రీస్ పెట్టి టెంపరేచరు ఇలా 180 డిగ్రీలో ఉంచి 30 నిమిషాలైతే నేను హీట్ చేయడానికి పెట్టాననమాట. మధ్య మధ్యలో మనం చూసుకుంటూ ఉండాలి. నేను 10 నిమిషాలకు ఒకసారి ఓపెన్ చేసి కలుపుతూ ఉండేదాన్ని. మధ్య మధ్యలో మనం పైకి కిందకి వాటిని కలుపుతూ ఉండాలి. లేదంటే ఒకవైపే ఎర్రగా పైనంతా ఎర్రగా అయిపోయి కింద ఎక్కువగా వేగవనమాట. మంచి స్మెల్ అయితే వస్తుంది. లైట్‌గా స్టార్ట్ అయింది. ఇలాగా ఒక 2, 3 సార్లు అయితే తీసుకుని ఒకసారి ఇలా కలిపి మళ్ళీ పెట్టుకుంటూ ఉండాలి ఎయిర్ ఫ్రైయర్‌లో. కొంచెం వేగిన తర్వాత ఇందులోకి ఒక స్పూనున్నర వరకు బియ్యం కూడా వేసాను. సున్నుండల్లో బియ్యం కంపల్సరీ వేసుకోవాలండి. బాగా మెత్తగా ఉంటే నోటికి అంటుకుపోయినట్టు ఉంటుందనమాట సున్నుండ తినేటప్పుడు. అలా కాకుండా ఈ బియ్యం వేసుకోవడం వల్ల ఏంటంటే అలా జరగదనమాట. బాగుంటుంది తినడానికి. ఇలా మొత్తం అంతా కూడా కొంచెం కొంచెం చూసుకుంటూ ఫ్రై చేశాను. ఇంచుమించుగా మనకి స్టవ్ మీద కడాయిలో పెట్టుకుని వేయించుకున్న ఇంతే టైం పడుతుంది అనుకుంటా. తక్కువ లో ఫ్లేమ్‌లో పెట్టి వేయించుకుంటూ ఉంటాం కదా! మినపప్పు అయితే వేగిపోయింది. కొంచెం వేడిగా ఉంది. కొంచెం నోట్లో వేసుకొని చూడాలి మనం. ఒక పలుకు సౌండ్ తెలుస్తుంది మనకు తినేటప్పుడు. క్రిస్పీగా ఉండాలి. అలాగే పచ్చి వాసన అనేది లేకుండా ఉంటుందనమాట. మనం పంటి కింద వేయగానే ఇది. అది చెక్ చేసుకోవాలి. ఇదైతే ఇంకొక 2, 3 నిమిషాలు అయితే ఉంచాననమాట. ఇలా అయితే మొత్తానికి బాగా కలర్ కూడా చూసారా ఎలా వచ్చిందో? ఫ్రై అయిపోయింది. అందుకే టోటల్‌గా 30 నిమిషాలు పట్టిందనమాట. నేనంతా నోట్ చేసుకొని మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఇప్పుడైతే కొంచెం బయటికి తీసేసి దీన్ని బాగా చల్లారనిద్దాము. చల్లారిపోయిందండి. మిక్సీ జార్‌లో వేసుకొని పొడి చేసేసుకుందాము. ఎంతో లేదు కదా! మిక్సీ జార్‌లో కొద్ది కొద్దిగా వేసుకుంటూ పౌడర్ చేసేసుకోవచ్చు. పొడైతే నేనేమి జల్లించట్లేదు. ఇలా కొంచెం లైట్‌గా గరుకుగా ఉందనమాట. అలా ఉంటేనే బాగుంటుందండి సున్నుండలకి. మరి మైదా అంత పేస్ట్‌గా ఉండకూడదు. లైట్ గరుకుండాలి. అప్పుడే బాగుంటుందనమాట. ఇప్పుడైతే నేనేం జల్లించట్లేదు ఇంకా. సమానంగా ఉంది మాకైతే సరిపోయింది. ఇలా మొత్తం అంతా నేను పొడి చేసేసి ఒక ప్లేట్‌లోకి వేసేసుకున్నాను. చాలా గుమగుమలాడిపోతుందండి. సున్నుపిండి అంటేనే సున్నుండలు చేసేటప్పుడు అలాగే గుమగుమలాడుతూ ఉంటుంది కదా! ఇప్పుడు బెల్లం కూడా సమానంగా 1.5 గ్లాసు వేసాను కదా! మొత్తం 1.5 గ్లాసు కూడా బెల్లం తురుము వేసేసాను. వేసేసి చిన్న చిన్న ముక్కలుగా చేశాను. మళ్ళీ ఇలా 2 ఒకసారి మిక్స్ చేసేసుకుని మళ్ళీ మిక్సీ జార్‌లో వేసేసుకుని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసేసుకుంటే సరిపోతుందనమాట. బెల్లం కూడా మెత్తగా అయిపోతుంది. ఫస్ట్ టైం సున్నుండలు చేయాలి, ఎప్పుడూ చేయలేదు అనుకునే వాళ్ళకి కూడా చాలా ఈజీ అండి సున్నుండలు చేయడం అయితే. ఇప్పుడు ఇందులోకి ఒక పావు కేజీ నెయ్యి అయితే వేస్తున్నాను. కొంచెం మరి వేడి చేసుకోవాలన్నమాట నెయ్యిని. ఇలా వేయగానే ఇందులో నురగ రావాలన్నమాట. వేగుతున్నట్టుగా అంతలా ఉండాలన్నమాట నెయ్యి. అప్పుడే మనకి సున్నుండలు అనేవి టేస్ట్ బాగుంటాయి. పాకం కూడా కొంచెం బెల్లం అది వేసాం కదా గట్టిపడి మనకి లడ్డూలు ఉండలు చేయడానికి వీలుగా ఉంటుంది. ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ మనం కావాల్సిన సైజులో సున్నుండలు చేసేసుకోవడం. మనం వేసిన బెల్లాన్ని బట్టి నెయ్యి ఎక్కువ తక్కువ అని వస్తుందన్నమాట. ఎంతే అని చెప్పలేము. ఇప్పటి వరకు అయితే నేను స్టవ్ మీదే వేయించి మినపప్పు అనేది సున్నుండలు చేశాను. ఈసారి అయితే ఈ సంక్రాంతికి ఎయిర్ ఫ్రైయర్‌లో వేయించి చేశానన్నమాట. కొత్తగా ఉంది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగా వచ్చాయి. ఎవరైనా ఎయిర్ ఫ్రైయర్ తీసుకుని ఒకవేళ ఇలా చేసుకోవచ్చా లేదా అనుకుంటే కనుక తప్పకుండా చేసుకోండి. చాలా బాగా వస్తాయి. ఇలా ఎన్ని కావాలంటే అన్ని లడ్డూలన్నీ ప్రిపేర్ చేసేసుకోవడమే. వేడిగా ఉన్నప్పుడే లైట్‌గా వేడిగా ఉన్నప్పుడే మనం లడ్డూలు ప్రిపేర్ చేసేయాలి. టేస్టీగా అయితే సున్నుండలు ప్రిపేర్ అయిపోయాయి. చాలా రుచిగా ఉన్నాయన్నమాట అండి. ఎందుకుండవు ఇంత రుచిగా నెయ్యి వేస్తే అనుకుంటున్నారు కదా! ఇంత నెయ్యి వేసి చేస్తే ఏదైనా బాగానే ఉంటుంది. సంక్రాంతి కదండి, పండగలకి మరి తప్పదు కదా ఇటువంటివి చేసుకోవడం. నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. ఇలా ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే గణశ్రీ రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా తయారు చేసేయండి మరి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.